రైతు సోదరులందరికీ నమస్కారం అండి. గార్గేపురం గ్రామం వచ్చామండి, కర్నూలు డిస్టిక్. ఇది మనము ఇక్కడ ప్రజ్వల్ సీడ్స్ వారిది PS9999 అనేది సీడ్ ఇచ్చామండి మన రైతుకి. ఆయన మాటల్లో మన సీడ్ ఎలా ఉందో కనుక్కున్నాము. సార్ మీ పేరేంటండి? అమర్నాథ్ యాదవ్. సరే, ఎలా ఉంది 9999? బాగుంది స్వామి. వెయిట్ సైజు ఏమంటే వర్షాధారం లేక అది మామూలుగా అది అని అంటున్నారు. అంతే స్వామి. కలర్ ఎలా ఉంది? కలర్ బాగుంది, ఫస్ట్ క్లాస్. తాలు తక్కువ ఉంది, సైజు బాగుంది, లాస్ట్ వరకు సైజు తగ్గడం లేదు. అంటే మీరు చెట్టు వేసారు కదా, లెంత్ ఎంత పెట్టి వేసారన్నారు కదా, అది చెట్టు మొదటి నుంచి మనకి కాయ వచ్చిందా? మొదటి మామూలుగా ఒక 45 days 50 days నుంచి ఆటోమేటిక్ గా తేజారస్ సీడ్ కాబట్టి ఏదైనా వస్తుంటుంది. అంటే చెట్టు ఎదగటం బాగా ఎదగడం బాగానే ఎదుగుతుంది. కాయ పూత పైదాకా వచ్చిందా? పైదాకా వచ్చింది. అంటే ఈ సంవత్సరం వర్షాలు తక్కువగా ఉన్నాయి కదా? తక్కువ ఉన్నాయి. మీరు పంట చేసిన కొత్తలో వర్షం పడింది, అప్పుడు కొంచెం ఏం పర్లేదు సార్ మా ఏరియాలో అయితే. ఓన్లీ వాటర్, బోర్ వాటర్ వల్ల. యాక్చువల్ ఏంటంటే కొన్ని డిస్టిక్ల్లో 9999 అనేది బాగా వచ్చిన పంట అన్నమాట, పేరు బాగా. అయితే ఈ డిస్ట్రిక్ట్ మనకు వర్షాలు తక్కువ ఉన్నా కూడా మీకు ఎకరానికి ఎన్ని వచ్చింది? ఇక్కడ వచ్చేసి ఎంత 12-10 అంటే వర్షాలు లేకపోవడం వల్ల వాటర్ తక్కువ. అంటే మందులు కొట్టడం అయినా తక్కువ ఉన్నాయా? మందులు కొట్టడం అంటే మామూలుగానే స్వామి, ఏదైనా 1 week ఒకసారి ఏదైనా రకం వేసుకున్నా అంతే కదా. ఏమంటే లేదంటే సైజు స్టెప్ బై స్టెప్ కానీ సైజ్ తగ్గడం లేదు. వెరైటీ సైజ్ అంతా బాగుంది కదా? బాగుంది. ఇప్పుడు ఎన్నిసార్లు వచ్చారు? ఇప్పుడు సెకండ్ టైం అయిపోయింది సార్. సెకండ్ టైం ఒక్కసారి లాస్ట్ ఉంది, ఇంకా ఉంది. థర్డ్ టైం కూడా వర్షాలు లేవు, అది వాటర్ కూడా తక్కువ. అంటే తొందరగా కోసేసారు. తొందరగా కోసేసారు. అంటే లేకపోతే ఇంకొక నెల ఉంచొచ్చు. ఇంకొక నెల ఉంచొచ్చు. మార్చి నెల దాకా ఉంచొచ్చు. నెక్స్ట్ ఇయర్ ఏది వేద్దాం అనుకుంటున్నారు? అంటే తేజ రకం వేద్దాం అనుకుంటున్నారు? తేజ రకమే స్వామి. ఇక్కడ ఈ ఏరియా మొత్తం తేజ రకమే. అయితే వేసినందుకు మీకు సంతృప్తిగా ఉందా లేదా? అయితే ఉంది స్వామి. ఏమంటే మనకు వర్షాలు లేక దిగుబడి తక్కువ ఉంది అంతే. ఇప్పుడు పక్కన వేరే సీడ్ తో పోలిస్తే బెటర్, అంతే బెటర్ గా ఉంది. తాలు అయితే ఏం లేదు స్వామి, అంత ఒక 5 కిలోలు 5 ఎకరాల మీద కలిపితే అంత ఒక బ్యాగ్ వచ్చింది అంతే. వైరస్ మనకి ఏ వైరస్ అటాక్ కాకుండా ఎలా ఉంది? వైరస్ వచ్చి ఉంటుంది రాదని వైరస్ ఏదైనా వస్తుంది. ట్రిప్స్ అటాక్ అయితే ఆటోమేటిక్ వైరస్ తట్టుకుందా లేదనేది తట్టుకుంటా స్వామి. ఇప్పుడు కొమ్మ వచ్చినప్పుడు మామూలుగా అంటే వైరస్ అంటూ ఏం లేదు, ట్రిప్స్ చిక్కడం వల్ల అది ఆటోమేటిక్గా మామూలుగా పైన కొసలంతా చిన్నగా అయిపోతున్నాయి అంతే. ఈ వైరస్లు ఉండవు, ఓన్లీ ట్రిప్స్ అటాక్ హెవీగా ఉండడం వల్ల అంతే. 2-3 years నుంచి ఇట్లా. అయితే మేము అడుగుతున్నామని కాకుండా మీకు ఎలా అనిపిస్తుంది? కంపెనీ వాళ్ళ తరపున నేను అడుగుతున్నాను. కంపెనీ వాళ్ళ తరపున అంటే స్వామి, ఇప్పుడు ప్రతి సంవత్సరం ఉన్నట్లు ఉండింటే అప్పుడు మనం ఏదైనా చెప్పడానికి అవుతుంది. ఇప్పుడు వర్షం లేదు, దానికి ఇప్పుడు ఏమంటే పక్కన సీడ్స్ వేరే వాళ్ళ సీడ్స్ తో పోలిస్తే బెటర్ గానే ఉంది. కలర్ సైజు బెటర్, చూస్తుంటే తెలుస్తుంది. కలర్ అంతా బాగుంది, సైజు కూడా ఒకటే సైజు ఉంది, పై కాయ కూడా. దీంతో పోల్చుకుంటే మన కలర్ చాలా బాగుంది, నీట్ గా చూడటానికి కూడా కాయ బాగుంది. అదే ఫ్రెండ్స్, మన కర్నూలు డిస్టిక్లో కూడా వేసాంది 9999 వేసారు. రైతు మాటలో మనం తెలుసుకున్నాం కదా. మరి ఫర్దర్గా ఫర్దర్గా వేరే ఐటెం కూడా వేయడానికి సిద్ధంగా ఉన్నారు. చూద్దాం నెక్స్ట్ ఇయర్ ఎలా ఉంటుంది అనేది. ఓకే సార్. ప్రజ్వల్ సీడ్స్.